తాము ఏమి చేసినా, సమావేశాలు నిర్వహించినా ప్రజలకు మంచి చేయటం కోసమేనని, ప్రతిపక్షాన్ని విమర్శించేటప్పుడు అర్హత ఉన్నవారిచే విలేకరుల సమావేశం నిర్వహించాలని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు హితవు పలికారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజపాలెంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి విశేష స్పందన వచ్చిందని అన్నారు. అనంతరం తమ నాయకుడైన నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డిపై పెయిడ్ ఆర్టిస్టులతో పాటు జోకర్లతో, కనీసం సర్పంచులుగా గెలవని వారితో ఇష్టానుసారంగా అభివృద్ధి సంక్షేమాలను వదిలేసి మాట్లాడడం సరికాదన్నారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేను చెబుతూనే ఉన్నా అంటున్నారు కానీ గ్రావెల్, ఇసుక, లిక్కర్, గంజాయి మాఫియాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఒక పింఛను తప్ప మిగతా ఏ హామీలు నెరవేర్చలేదన్నారు. రాజుపాలెంలో స్థానిక నాయకులు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తెచ్చినవి రూపాయి అయినా ఖర్చు పెట్టారా? పెట్టుంటే ప్రజలకు అందాయో లేదో తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీలకు, డిప్యూటీసీలకు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి రాధాకృష్ణ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఎక్స్ ఎంపీటీసీకి అయితేనేమి, ఎక్స్ పిఎస్సీ చైర్మన్ గారు అయితేనేమి, వ్యవసాయ చైర్మన్, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కూడా పాత్రికేయ సోదరులకు, లైవ్ గా వీక్షిస్తున్నటువంటి ప్రజానికారికి అందరూ కూడా వందనం, శుభాభివందనం తెలుపుకుంటా ఉన్నాం. మేము వెన్నుపోటు కార్యక్రమం ఒకటి శ్రీకారం చుట్టి ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా జూన్ 4వ తేదీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 10 రోజులే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లకు, పార్టీకి ఎవరు దర్శించి పనిచేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు దిగుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ పెట్టిన తర్వాత మేమైతే పక్క రోజు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటగా వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది. మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం, శృతి మించి ఎందుకోసమో ఈ ఎదురుదాడి ఒక్కసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు చేలుస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి నీ అంతు చూస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి కానిబాకి వస్తావా, నీకు చూపిస్తావా, ప్రసన్న కుమార్ రెడ్డి మేసం తిప్పేవాళ్ళు, తొడగట్టేవాళ్ళు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితేనే ఏది జరుగుతుంది, ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది, మరి కోవిడ్ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఏం జరుగుతుందని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అది పాలకులు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాం, ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి ఏమేమి మనం మార్గదర్శకంగా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు పాలకులు గమనించాల్సి. మేము చెప్పిన విషయం ఏంటంటే, మా అధిష్టానం ఏం చెప్పిందో 4వ తేదీ వెలువడుగా ప్రకటించారు. దాంట్లో భాగంగా కోవూరు నియోజకవర్గ విద్యార్థి మాజీ మంత్రివర్యులు గౌరవులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి అభిమానులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదం దొక్కారు జనాలు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు బయట అడుగు పెట్టారు. ఈ యొక్క శుభ పరిణామంలో పక్కన వచ్చేసి ప్రతి పౌరులు ఉంటుంది. దానిలో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి పేదలకు రావాల్సిన సంక్షేమాన్ని ఫంక్షన్ అని చెప్పేసి ముందునే మాట్లాడుతా ఉన్నాం. మరి గడిచిన సంవత్సరాలలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. జిల్లా వేదికగా తీసుకుంటే ఇసుక గురించి అయితేనేమి, రైతుల గురించి, విద్యార్థులకు కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ జరిగితే నియోజకవర్గ స్థాయిలో ఆ యొక్క కుటుంబంలో ఉండేసి కథాస్క్రీన్ దర్శకత్వం మాటల పాటల ఆయన ద్వారపాలు కూడా ఇంటికి ఉదయం 6 గంటల తొలుపు ఆయన తీసేవాడు, రాత్రి 9 గంటలు కూడా తాను ఆయన చేసుకొచ్చేవాడు. ఆయన ఇప్పుడు ఈ మండల కన్వీనర్, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎలక్షన్ టైంలో ఎవరు తీసుకొచ్చుకుంటాం, ఎలక్షన్ టైంలో జూన్ నుంచి కూడా కొన్ని మనకు ఏదైనా గుర్తు ఏం పోతే ఏం తిప్పుకుంటాం, ఒంటి తిప్పుకుంటాం, ప్రచార నిమిత్తం తీసుకుంటాం. అటువంటి ఒక జోకర్ గారిని వాడిని హైదరాబాద్ తీసుకొచ్చేసి వాటి చేత కూడా మాట్లాడిస్తున్నారు. పేమెంట్ ఇచ్చేసి పేటాస్ చేత అవసరం అదంతా. మేము అడిగింది ఏంటి, సంక్షేమం పంచండి. సంవత్సరం అయింది, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పినారు. మా ప్రభుత్వం ఉండగా గతంలో మీ యొక్క సంవత్సర కాలంలో మేము ఏ ఒక్క వాగ్దానం ఏది చెప్పినామో మేము చెప్పింది నవరత్నాలను 9 చెప్పి
36 సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రోజు మీరు చెప్పిన ఏ సంక్షేమం కూడా పంచకుండా మరి బెదిరింపు చేస్తూ కేసులు పెడతాం, నాలుగులకు వస్తాం అని బెదిరిస్తా ఉన్నారు. ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏం చేసేది మా కోసం కాదు, దయచేసి ఆలోచించండి. పాలకులు ఆలోచించాలి. ఇవన్నీ ప్రజల కోసమే. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాష్ట్రాలు చేసినా కానీ ప్రజల కోసమే. ప్రజల అభివృద్ధి ఈ యొక్క మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి. ప్రజలకు మీరు చెప్పినట్టు సంక్షేమం పంచమే అడుగుతున్నాం కానీ మీరు చెప్పండి మేమే అడుగుతాం లేదు. మీరు చెప్పిన దాన్ని ఇవ్వండి పడుగుతున్నాం కానీ ఇంకా మిమ్మల్ని కానీ ఏదే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. మీరు ఒకసారి పునర్పరిశీలించుకోవాలి. గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో ముందు కూడా ఆయన ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అక్కడక్కడ వాటర్ ట్యాంక్లు ఇస్తా ఉన్నాడు. మరి మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మేమేం తప్పట్టం. మరి ఇప్పుడు చేస్తా ఉన్నారు, దాన్ని మేము తప్పట్టం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇటీవల కాలంలో కూడా క్యాన్సర్ కి సంబంధించిన పుస్తకం చేస్తారు. రేపేదో మళ్ళా నేత్రానికి సంబంధించి చేస్తాం. దాన్ని ప్రజలు ఆశిస్తారు, ఎవరేం కాదన్నారు. మీరు చేసిన మంచిగా ప్రజలు తప్పకుండా మీకు మీ కుటుంబానికి ఆదరణ ఉంటుంది. అంతేగాని ఈ యొక్క రాష్ట్రం చేసినటువంటి అప్పులు ఊపంటారు. మరి మీరు చేసిన అప్పు ఏంటి? మీరు చేసిన అప్పు ఏంటి అంటున్నా. మీరు 1,47,000 కోట్లు అప్పు చేసి ఎవరికి పంచినట్టు? మీరు సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సరం రోజులు ఈ ఆశ పెట్టుకున్నటువంటి ఈ ప్రజానికం అంతా కూడా మీరు అబద్ధాలు చెప్పినట్టు కదా. వాళ్ళకి అన్నిటికీ మోసపూర్వకం చేసి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని నమ్మించి మోసం చేసి వినుకోవడం వస్తుంది కదా అని మనం చేస్తా ఉంటాం. ఒకసారి ఆలోచన ఏదేమైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడికి, నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మనం చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏం సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడారా, మేము మాట్లాడితే ఒకటి ఈ విధమైనటువంటి మీకు ఆసక్తిని కల్పిస్తుంటే ఈ రాష్ట్రంలో 1,40,000 కోట్ల యొక్క సంక్షేమం కలుగుతా ఉన్నాయి. కురువు నియోజకవర్గాన్ని 175 into 800 వేసుకుంటే 1,40,000 కోట్లమ్మా. 800 కోట్లతో మీరేమన్నా ఈ కురువు నియోజకవర్గం సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయగలిగితే మన్నించి మా ప్రభుత్వాన్ని మేము చెప్పలేసుకొని నిన్న జరిగిన దాన్ని కూడా అంతే గవర్నమెంట్గా జనాలు పిలిచి ర్యాలీ చేస్తామమ్మా. మీరు కానీ దానికి శ్రీకారం చుడితే ఈ యొక్క రాష్ట్రంలో రోల్ మోడల్ గా కురువు నియోజకవర్గం అబద్ధమని కూడా చెప్పాం. దీని గురించి ఏం మాట్లాడరు, మీరు సంక్షేమ గురించి ఏం మాట్లాడరు. ఒక ఆయన ఏమో 4 వస్తా అంటాడు, నీకు ఎంత చూస్తానంటాడు. ఒక ఆయన ఏమో కాణిపాకం రమ్మంటాడు. కాణిపాకం రమ్మని సంగతి చెప్తా ఉన్నా. ఆయన కాణిపాకం రమ్మన్నాడు. కాణిపాకం పంపడేది ఆయన వినాయక స్వామి కాణిపాకం వినాయక స్వామి పంపిస్తా. నువ్వెంట ఈ రోజు కూడా వార్డు మెంబర్ కూడా కలవాలా. మా దగ్గర 3 సార్లు వార్డు మెంబర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటు పక్క మోహన్ రావు వచ్చినాడు, పక్క 10 ఉంటాడు. మా దగ్గర కంటిన్యూ కాదు, వాళ్ళని పంపిస్తాను. ఆయన నీకు వాళ్ళే ఎక్కువ. నువ్వు వీపీఆర్ఎన్టీ నుంచి ₹1 డబ్బు కూడా కొడవలూరు మండలానికి తీసుకురాలేదు అని నువ్వు ప్రమాణం చేయగలవా? రెండోది, తెచ్చిన డబ్బులన్నీ వాడికే పంచాను, నా డబ్బు నా జోబులో ఏం తీసుకోలేదని కూడా ప్రమాణం చేయాలి. ఈ రెండే వీపీఆర్ఎన్టీ నుంచి డబ్బులు తీసుకొచ్చి కొడవలూరు మండలంలో ఏ ప్రజాప్రతినిధి పంచలేదా ప్రమాణానికి సిద్ధమా? ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గౌరవ హోంశాఖ సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కొన్ని మాటలు సూచించడం జరిగింది. మా 1 సంవత్సరం పూర్తయింది ప్రశాంతమ్మ, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 మంచి పనులు చేసేసి మంచి పని తెచ్చుకోండి. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తా ఉంది. మీరు కానీ ఎంపీ గారు కానీ మీ వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదా? మీరందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా? మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడుతుంది. కానీ మరి వారి వెన్నుపోటు పొడిచేటువంటి దినం చేసేటువంటి కార్యక్రమం ఏడాది నుంచి ఊగిపోయి మాట్లాడుతున్నాం. తల్లి కొద్దిగా మార్చుకొని మీ దగ్గర మా దగ్గర నుంచి వచ్చి నిర్ణయం తీసుకొచ్చినాడు కాదా అని చెప్పి అడగడం జరిగింది. అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉన్నా. రేపటి రోజు ఉంటుంది మా ఇంటి కానించి మీ ఊరు ఎంత దూరం, మీ ఇంటి కానించి కూడా మా ఇంటి అదే దూరం ఉంటుంది. ఈవెంట్ 8 పాలసీ 1కి 2 చెల్లిస్తాం. ఒకసారి వస్తే 2 సార్లు వస్తాం. తప్పకుండా ఏమైనా మాట్లాడే వాళ్ళు అదుపులో పెట్టుకుని మాట్లాడడం మనం చేస్తా ఉంటాం. నేను చెప్పింది ఏం చెప్పినాం? ఈ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా. రాష్ట్రంలో ఎన్నో 143 వాగ్దానాలు చేశారు. ఏ ఒక వాగ్దానం, ఒక పెన్షన్ తప్పితే, ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒక్కటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వం, మా అధినాయకత్వం, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అందరూ తెలియజేసేది ఏంటంటే, ఏదైతే పేద ప్రజలకు ఆశ చూపించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానం ద్వారా మీకు అందరికి సంక్షేమ పంపుతానని చెప్పేసి పంచుతామని అధికారం వచ్చి ప్రభుత్వం
సంవత్సరం గడిచినా కానీ మీరు ఎందుకు పట్టించుకోలేదనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తా ఉన్నారు. మరి ఈ రోజు తల్లికి వందనం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంత భాగమే మొదలైంది. దీనికి కారణం ఏంటి? తల్లికి వందనం ఈ రోజు పడ్డదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని మనం చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ధర్నాలు జరిపినా, ప్రెస్ మీట్లు జరిపినా, నిరసన జరిపినా కానీ ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయలేని ఉద్దేశంతో కానీ ప్రసన్న కుమార్ రెడ్డికో, చలపతికో, రాధాకృష్ణ రెడ్డికో, మాకో, మా ఇంట్లో వాళ్ళకో మీ యొక్క పథకాలు కావాలని కాదు, ఒకసారి ఆలోచించాలి. మేము ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షాన్ని ఏమన్నా అడిగినా కానీ మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామన్న దాని మీద మేము నిలబడి ప్రజల పక్షాన నువ్వు తెచ్చేటప్పుడనే నీ జోట్లో పూర్తిగా వాళ్ళకి పంచిన ప్రమాణం సిద్ధమా? ఎవరైతే కాణిపాకు నమ్మన్నావే, నీ కాణిపాకు ప్రసన్న కుమార్ రెడ్డి చదువుతో అక్కడ మా రాజుపాలెం వార్డు మెంబర్ పంపిస్తా, 3 సార్లు యాక్టివ్గా గెలిచిన వార్డు మెంబర్లు పంపిస్తా. నువ్వు ఒక్కసారి కూడా వార్డు మెంబర్ కాల, నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని పిలుస్తావా? నీ స్టేజ్ ఏంటి? నువ్వు ఏ రోజైతే ఎలక్షన్ వస్తుందో ఆ రోజు పోయి డబ్బులు తీసుకుపోయి ఒక మీడియేషన్ చేసేటువంటి అవగాహన కలిగిన వ్యక్తి నువ్వు ప్రసన్న కుమార్ రాబోదాం కాణిపాకం నీకు చూపిస్తా. ఏంటి చూపించేది? చెప్పేదంటే మిమ్మల్ని మీరు దిగదార్చుకుంటున్నారు. రేపు ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు జరిగే రోజు అదే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. చిల్లది వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి, పనికి మాన ప్రెస్ మీట్లు పెట్టించి, సాయికి తగ్గ వాళ్ళు కాకుండా సాయం ఇచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకున్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అది పద్ధతి కాదు. రాబో రోజుల్లో కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. మా పోరాటంగా ఉంది. ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని తప్పకుండా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించి ప్రతి ఒక్కరిని కూడా మెడ ఉంచి ప్రజలకి ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమాన్ని పంచే దానిలో భాగస్వాములు అవుతాం. ఈ యొక్క బెదిరింపులకు భయపడం, మీరు పెట్టే ప్రెస్ మీట్లు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్థాయి గల్లాలో ఒకసారి సర్పంచ్ గారిని గెలుచుంటే ప్రజల సంక్షేమం ప్రజల ద్వారా ఎన్నికై ఉంటే కనీసం ప్రజలకున్న మనోభావాలు, ప్రజలకి మరి మనం చెప్పిన పని చేయాలనేటువంటి ఒక గుర్తింపు అన్న ఉంటుంది. అటువంటి లేని వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిస్తా ఉన్నారు. ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ ద్వారా వెంటనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టమని 1 లక్ష రూపాయలకి పంపించేది కాదు. ఈ ప్రెస్ మీట్ ద్వారా కనువిప్పు కలగద్దని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒక ప్రెస్ మీట్ కి హుందాతనంగా ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు మాట్లాడే దానికి జవాబిచ్చే విధంగా మరి ఎందుకైతే మాట్లాడుతున్నారో మన రాష్ట్ర అధినాయకత్వం చెప్పింది వాస్తవం కాదా ఒకసారి పేరు తీసుకోండి. మరి తీసుకోరండి, మీ మేనిఫెస్టో తీసుకురండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేము ఇస్తే వాగ్దానాలు చేసి 36 వచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి. మీ యొక్క మేనిఫెస్టో తెప్పించుకొని ముందు పెట్టుకోండి. అదే మనం ఏమి ఇచ్చాం? 1,46,700 కోట్లు తెచ్చాం. 240 కోట్లే కదా మత్స్యకార భోజనం ఇచ్చాం. మరి పెన్షనే కదా 1000 రూపాయలు ఇచ్చాం. మరి గవర్నమెంట్ ఎక్కడిపోయినారంటే మీరు ఆలోచించుకోండి. మీరు రివ్యూ పెట్టుకోండి, మీట్లో కొంచెం మాట్లాడుకోండి. అంతేగాని చేతకాలం చేత మైకిలు ఇచ్చేసి కుటుంబం కూడా చూడకుండా, ఎవరేందో చూడకుండా ఏదో మాట్లాడిస్తా ఉంటే అది మీ యొక్క ఆనందానికి పనికి వస్తుంది. కానీ ప్రజలైతే ఎవరు పెంచరు. మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యుల గారికి మనం చేసుకుంటూ ఎన్నో ఛార్జీలు పెంచాను ఒక యాభై పెడితే మేము ఇంకా రిప్రజెంటేషన్ ముందే ప్రెస్ మీట్ పెడతారు. ఇది ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగద్దా? ఇది కొత్త వారు కాబట్టి అర్థం కాక చేసే పనులు. 2వ కార్యక్రమంలో కొడవలూరు మండలంలో పెట్టి మరి సర్పంచం చెప్పుకో రద్దు చేస్తాం. మీరు పచ్చకండోలు కప్పుకుంటారా కప్పుకోరా? లేకపోతే వెంటనే సర్పంచులకి చెప్పుకో ప్రభుత్వానికి కమ్మకి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆనాడు మీటింగ్ పెడితే మరి తక్షణమే అక్కడ మళ్ళా ఫ్లెక్స్లు నాటించి కనీసం మన ఇంగిత జ్ఞానం లేకుండా ఫ్లెక్స్లు నాటించి మరి అక్కడే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతిపక్షం అనేది పాలకపక్షాన్ని ప్రశ్నించేదానికి ప్రతిపక్షం కంపల్సరీ చేసిన తప్పుని ఎత్తి చూపుతా ఉంటది. అంత మాత్రాన ఎదురుగా రైతులకు మద్దతు జరగడానికి ముందుగానే ప్రకటించి విడలూరు మండలంలో ప్రోగ్రాం జరిగితే మళ్ళీ రైతులు ఎదురుపెట్టి ఆ పాత్రను ఎదురుపెట్టి కొట్టుకోమని ఎదురుపెట్టినటువంటి పరిస్థితి. నిన్న చూస్తే వెన్నుపోటు దినంకాయ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఏ ఒక పౌర్ణికం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అంటే మీరు ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఏ ఒక్కటి ప్రజలకి ఇవ్వకుండా ప్రజలకి మరి ఇచ్చినటువంటి సంక్షేమం దూరం చేశారు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్కటి ఇవ్వకుండా సంవత్సరం రోజులు పూర్తయినా తీసుకున్నటువంటి 1,45,000 కోట్లు అప్పు తీసుకున్నా మరి ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఎంతకు చేయాల మరి అడిగితే తప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం.
ఒకసారి ఆలోచించండి. మరి మీరేం చెప్పినారు? అద్భుతమైన పరిపాలన చేస్తాం, మీకు మంచి సంక్షేమాలు అందిస్తాం, మా యొక్క కూటమిని ఆదరించండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఇస్తామని చెప్పినారు. ఒక్క సంవత్సరం రోజులు ఏ ఒక్క సంక్షేమం ఇచ్చారా? చెప్పింది మీరే కదా. ఈ యొక్క రాష్ట్రం 14,50,000 కోట్ల అప్పులో ఉంది, కనుమరుగైపోతుంది, చీకటి అయిపోతుంది, మమ్మల్ని తెప్పించమని చెప్పింది మీరే కదా. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి మీకు ఇంత అప్పుడున్నప్పుడు ఈ సంక్షేమాలు ఇవ్వగలమా అని మీకు తెలియదా? మరి పేదలని అబద్ధపు ప్రచారాలు చేసి మరి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మరి ఆ నడి రోడ్లో వదిలేద్దామనుకొని మిస్టర్ మీరు చెప్పినట్టు దానికి మేము అడిగితే కోపాలు, తోక కత్తిరిస్తా, నాలుగు కట్ చేస్తా, కేసులు పెడతాం. అది ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ యొక్క సంక్షేమాలు మా కోసం కాదు, మీరు ప్రజల కోసం చెప్పిన సంక్షేమాలని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఈ సంక్షేమం ప్రజలకు ఇవ్వండి. తెచ్చినట్టు అప్పుని పక్కదారి పోతా ఉంది. సంక్షేమం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. తల్లికి వందనం అన్నారు, ఉచిత బస్సు అన్నారు, మరి ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు అన్నారు, మరి 18 వయసు నిండిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 1,500 అన్నారు, నిరుద్యోగ వృత్తి 3,000 అన్నారు, వ్యవసాయానికి పెట్టుబడి సాయము 20,000 అన్నారు. మరి మీరు మీ ఎవరైనా సరే ఉన్నటువంటి వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళకి 10,000 అన్నారు. మరి ఇంకెన్నో దరిదాపు ఎన్నెన్నో మీరు చెప్పినారు. మరి చెప్పింది ఏదైనా ఉంటే తమ్ముడు నేను సంపద సృష్టిస్తా, సంపద ద్వారా మీకు అందరికి పంచి పెడతా, విద్యనైతేనే మీ వైద్యాన్ని కూడా 2 కళ్ళుగా చూస్తా అని చెప్పింది మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చేశారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. కనీసం మనం మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించారు. ఒక్కరైనా సర్పంచ్ గా గెలిచి ఉన్నారా? మీరు 10 మంది మాట్లాడించారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాడు ఒకడైనా ఉన్నాడు మాట్లాడిన వ్యక్తుల్లో? సర్పంచ్ గా గెలిచిన వారు ఒకరైనా ఉన్నారు మీరు మాట్లాడిన వ్యక్తుల్లో? కానీ మీరు మాట్లాడించి యూత్ కోసం మాట్లాడతారు. 42 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కాపాడుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నన్నపరెడ్డి కుటుంబం 9 సార్లు ఇక్కడ గెలిచారు. వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆయన 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారి కుటుంబ సభ్యులైతేనేమి, వాళ్ళకి సంబంధించిన స్నేహితులైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. రేపు ఇది మీ సంగతి అనుకుంటున్నారా? ఈ చెట్టు మీద ఉండే పక్షులే కదా పడుకునేది, రేపు ఆ పక్షులు చెట్టు మీద కాదని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి ఎక్కడో ఒక ఆయన చెప్తున్నాడు, కోవు నుంచి ఒక ఆయన, ఆయన ఇంత రెడ్డి అండి, ఇంత రెడ్డి అండి ఆయన పేరు, ఆయన 4 కోట్లు చేస్తాడంట. అంటే ఈయన కోసిన 4 పెద్ద పెద్ద మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఇంకో ఆయన మా మనం చూడండి, ఇంత రెడ్డి అండి ఆయన ప్రసన్న చూస్తా ఉంటాడ, ఇంకేం కనపడుతుంది అయిందా ఈ సైజ్ అయిపోయా. 3 ఆయన కూడా ఆయన మళ్ళా కొత్తగా కాలాలు పట్టించారు గొడవలలో. ఈ మాట పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియాల తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తానే చికెన్ వేసి తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నారు ఎర్రమడి తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే 24/7 బెయిల్ షాపులు పెట్టద్దని పెడుతూనే ఉన్నారు. బంగే కంపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేస్ షాపుల దగ్గర కూడా మరి నెలమవుతుంది అంటారు. వీటన్నిటికీ విత్ ఎవిడెన్స్ తో కూడా మరి 3 రోజులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలని మనవి చేసుకుంటూ, మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే, మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వడని చెప్పడం కోసమే. మీరు ఏదైనా చెప్పేది, మీరు ఏదైనా చేస్తే బంగాళానికి చెప్పుకోండి, మీ అభివృద్ధి చెప్పుకోండి, మీ సంక్షేమం చెప్పుకోండి. ఇది మేము మాట్లాడేది కాదు, ప్రజల కోసం మేము మాట్లాడేటువంటి కార్యక్రమం. పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి, మీ ముందుకి అంతకు కూడా వస్తుందని, మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సిన సంక్షేమం పంచే కార్యక్రమంలో మీరు ముందుండి మీరు ఈ యొక్క నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ ద్వారా మాకు ప్రకటన ద్వారా తెలియజేస్తా ఉన్నారు. మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి. మరి అదే కాదు, మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు, ఆ నిధుల క్రితమే 1126 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ అయింది. మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గర అవుతా ఉంది. మరి పారిశుద్ధ్యం లోపిస్తుంది, మరి లైట్లు వేసే పరిస్థితి లేకుండా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి దీనాంబాసులకి అయితేనేమి సాధించే పరిస్థితులు కూడా ఈరోజు లేదు. దయచేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ఆయన పంచాయతీ శాఖ చూస్తున్నాడు కాబట్టి మీ ద్వారా ఆయన తెలియజేస్తుందంటే త్వరితగతిన ఆ యొక్క నిధులు కానీ పంచాయతీలు కానీ
అది చేస్తే ఈ రాబో రోజులన్న పారిశుద్ధ్యం, లైట్లు, ఈ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా తమకి మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టవచ్చు. కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం ఆవేశం ఉన్న వాళ్ళ చేత మాట్లాడించి ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా ఒక్కసారి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తిట్టుకుంటే ఈ యొక్క రాజకీయాల్లో శాసించ శత్రువులు ఉండరు, శాసించ మిత్రులు ఉండరు. మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఏ గురువు బాగున్నా ఉంటారు. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాం, మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయిన ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఏదో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం. మరి అధికారం పోతే మళ్ళీ ఆ పక్క ఏ పక్క అధికారంలో ఉంటే ఆ పక్క పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి ముందు మైకెత్తుకొని బతికిస్తూ ఉంటారు. ఎందుకంటే నేనైతే మళ్ళీ మాట్లాడుతున్నామా, నాకు తాళాలు ఇచ్చినావు కాబట్టి మళ్ళీ మేము ఒక రాజుపాలన గురించి ఈ మధ్య లెక్క రాయాల్సి వస్తుందమ్మా. ఇక మండలం మొత్తం కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఎందుకంటే పంచాయతీ తాళాలు వచ్చే మండలము, పంచాయతీ పెద్దలు ఇచ్చావు కాబట్టి కొడుకు మండలం కూడా ఇక ఆయన గురించి కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఏమైనా సంతోషం. ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి వేదికపైన వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాని సంస్థ ప్రజాప్రతినిధులు. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.